నెక్స్ట్ వచ్చేసి మనకి సో చార్ట్ సెలెక్షన్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు నార్మల్గా మనం ఇండియన్ మార్కెట్స్లో బ్రోకర్స్లోనే మనకి చార్ట్స్ ఇస్తారు. సో ఇక్కడ కూడా మనకి బ్రోకర్స్లో చార్ట్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ నేను ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాను. సో అది ప్రొఫెషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ tradingview.com. ఓకే, సో ఇదే ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఇక ముందు మీకు ఇచ్చే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాటజీలో ఒక టూల్ ఇస్తాను. సో అది ఇక్కడ మనకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ tradingview.com, సో ప్రొఫెషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి బ్రోకర్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు వాళ్ళ ప్లాట్ఫామ్స్ పైన. మనకి ఏదైతే ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్స్లో ఇంటిగ్రేట్ చేస్తారు. మీరు ఒకవేళ ఇండియన్ మార్కెట్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ధన్ కానీ లేకుంటే జెరోదా కానీ అదర్ అన్ని బ్రోకర్స్లో ఏంజిల్ వన్ కానీ అన్ని బ్రోకర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, సో ఇది ఒక ప్రొఫెషనల్ చాటింగ్ ప్లాట్ఫామ్. సో దీనిపైన మనం ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను ఫర్దర్గా మీకు ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో దాంట్లో. అండ్ ఇప్పుడైతే మనం ఏదైతే చార్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ చార్ట్స్ చూడడానికి చార్టింగ్ ఎట్లా పెట్టుకోవాలి, సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీకు ఒకవేళ దీంట్లో అకౌంట్ ఓపెన్ లేకుంటే tradingview.com అని చెప్పి టైప్ చేయండి. చేసిన తర్వాత లేకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చేస్తాను. అండ్ అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, వెబ్ అప్లికేషన్ వెబ్లో కూడా ఉంది. మొబైల్ అప్లికేషన్ కూడా వాడుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత సైన్ అప్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సైన్ అప్ చేసుకోండి. ఎటువంటి ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీగా సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్ స్టాక్స్, ఫండ్, ఫ్యూచర్, ఫోరెక్స్, క్రిప్టో అని ఉంది కదా, క్రిప్టో పైన సెలెక్ట్ చేసుకోండి. క్రిప్టో పైన సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ సోర్సెస్ అని కనిపిస్తుంది కదా మీకు, ఆల్ సోర్సెస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ఉందో డెల్టా అని క్లిక్ చేశారనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. సోర్సెస్లో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ BTC USD యాడ్ చేశాను కాబట్టి అది కనిపిస్తుంది. నేను మళ్ళీ ఒకసారి డిలీట్ చేశాను, యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి BTC USD అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు BTC USD అని కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఇది, సో దీన్ని ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశారనుకోండి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం, ఇథేరియం మోస్ట్లీ మనం ఇదే యూజ్ చేస్తాం. ఈ ఇథేరియం అండ్ బిట్కాయిన్ ఎక్కువగా వాల్యూమ్స్ ఉంటాయి, ఈ రెండిట్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తాం. సో ఇథేరియం ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను అనుకోండి యాడ్ అయిపోయింది. సపోజ్ మీరు ఇంకా సోలానా కూడా యాడ్ చేసుకోవాలనుకోండి, సోలానా USD ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేశారనుకోండి ప్లస్ ఐకాన్ యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా BTC యాడ్ అయిపోయింది, ఇథేరియం యాడ్ అయిపోయింది, సోలానా యాడ్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేశారనుకోండి చార్ట్ ఓపెన్ అయిపోయింది. ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ మీ టైం ఫ్రేమ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 hour అంటే 1 hour చూసుకోవచ్చు, అండ్ డైలీ అంటే డైలీ చూసుకోవచ్చు టైం ఫ్రేమ్ సేమ్. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ చాటింగ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో మీరు అనాలిసిస్ చేయండి. దీంట్లో మీరు అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ట్రేడ్ పెట్టాల్సిందే ప్లాట్ఫామ్ పైన. సో దీంట్లో మనం ట్రేడ్ పెట్టలేము. సో మీరు ఏదైతే ప్లాట్ఫామ్ చెప్తాను కదా, సో ఆ ప్లాట్ఫామ్ పైన మీరు ట్రేడ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి మనకి.